గుంటూరు జిల్లా కొత్తపేటలో వేంచేసియున్న శ్రీ చిన్న మహాలక్ష్మమ్మ శ్రీ సీతారాములవారి దేవస్థానంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు అమావాస్య సోమవారం కావడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీ మహాలక్ష్మి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 1008 కిలోల బియ్యంతో చిత్రాన్న మహాకుంభ నైవేద్య కార్యక్రమం చేపట్టారు. ఈ కుంభ నైవేద్యాన్ని శక్తిమాత దర్శనంగా భావిస్తారు అని, అటువంటి శక్తిమాతను దర్శించి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఇంత భారీ చిత్రాన్ని కుంభ అభిషేకం జరగటం మొట్టమొదటిసారి అని, దాదాపుగా 3.5 కిలోల బియ్యంతో పులిహార అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇంత అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు అని మహాలక్ష్మి సేవా సమితి కార్యవర్గం ప్రధాన కార్యదర్శి జె ఉమా మహేశ్వరరావు, అధ్యక్షులు టి రామమోహనరావు, గౌరవ సలహాదారు కె వెంకటేశ్వరులు, ప్రోగ్రెస్ కమిటీ కన్వీనర్ జె శేష ప్రభాకరరావు, ఉపాధ్యక్షులు టి లీలా పురుషోత్తం, జి శ్రీనివాసరావు, బి పూర్ణచంద్రరావు, శ్రీనివాస్, చుండూరు రసం ప్రసాద్, మద్ది రామకృష్ణ తెలిపారు. అమృతాలు, పళ్ళ రసాలు, వివిధ రసాయనాలతో మంచి అమ్మవారికి మూల విరాట్కి 31 కిలోల ఆవు పాలతో అభిషేకం చేశాము. తర్వాత ప్రసాదం జరిగింది. 2వ తారీఖు పొద్దున సాయంత్రం కూడా అమ్మవారికి అష్టోత్తర నామము 1008 సార్లు దాన్ని జపించడం జరిగింది. 3వ రోజు ఇవాళ అమావాస్య రోజు. ఇవాళ అమావాస్య అంటే పౌళ అమావాస్య. ఈ అమావాస్య విశిష్టత ఏంటంటే కోటి సూర్యగ్రహణములకి దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో ఈ అమావాస్య అంత ఫలితం ఉందండి. పౌష అమావాస్య. ఈ అమావాస్య గురించి దీన్ని కూడా మేము దీని సందర్భంగా మా గురువులో పెద్ద ప్రోగ్రాం పెట్టామండి. అమ్మవారికి 1000 కిలోల బియ్యం అనగా 3.5 కిలోల పులిహార చిత్రాన్ని నైవేద్యంతో అమ్మవారికి సమర్పించి గుళ్ళో పెద్ద రాశి పోసి భక్తులందరూ కూడా దర్శన భాగ్యం కల్పించామండి. ఈ ప్రసాదం అంతా కూడా అమ్మవారికి భక్తులందరూ కూడా వితరణ జరుగుతుందండి. అమ్మవారిని అందరూ దర్శించుకొని ఆమె కృపా కటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాను. పూర్వకాలం రాబోయే విపత్తు కాలాన్ని గమనించి రాజులకి రాబోయే ఈ భూకంపాలు కానీ అనావృష్టి పంటలు ఇటువంటి కష్టాలు వచ్చేటప్పుడు రాజులకు చెప్తూ రాజులు ఇటువంటి కార్యక్రమాల్ని చేసేవాళ్ళు. దానికి ప్రజలందరూ కూడా సహకరించేవాళ్ళు. అది పోను కూడా అడుగు పడిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించి అన్ని దేవాలయాల్లో కూడా ఇటువంటి విశిష్టమైన చిత్రాన్న కుంభ నైవేద్యాలు జరిగి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండి పాడి పంటలన్నీ కూడా బాగా సమృద్ధిగా ఉండి కష్ట సుఖాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కాబట్టి భక్తులందరూ కూడా బాగా సహకరించారు. అందరూ దర్శించుకొని ఎంతో తృప్తిపడ్డారు. ఈ ఒక్కసారి 1008 కిలోలైనటువంటి చిత్రాన్న కుంభ నైవేద్యం అపమృత్యు దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, పెళ్లి కాని పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు దొరికి ఎంతో హ్యాపీగా ఉంటారు. అందుకనే మనం వ్యాపారాలు బాగుంటాయి. అందుకనే మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. భక్తులందరూ కూడా సహకరించారు. ధన సహాయంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.